హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. కథ పేరు గులాబీ సుందరి. శివసతీపురము చిన్న రాజ్యం. అంతా కలిపి 1000 గడపలు ఉంటుంది అంతే. ఆ రాజ్యానికి రాజు ఉత్తముడు. ఆయనకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు జయంతి. అందంగా సన్నగా బాగుంటుంది జయంతి. ఆమె జుట్టు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. గులాబీలంటే ఆమెకు చాలా ఇష్టం. గుత్తులు గుత్తులుగా గులాబీలను తలలో ముడుచుకుంటుంది ఆమె. గులాబీ రేకుల్ని పరుచుకొని పడుకుంటుంది. గులాబీలు లేనిదే ఉండలేదు ఆమె. అందుకనే రాజ్యంలో అందరూ ఆమెను గులాబీ సుందరి అని కూడా పిలుస్తారు. సూర్యాస్తమయం అయితే చాలు, జయంతి అంతఃపుర కిటికీ దగ్గరగా నిల్చొని చప్పట్లు కొడుతుంది. ఆ చప్పట్లకి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అందమైన బంగారు పిచ్చుక వచ్చి ఆమె భుజం మీద వాలుతుంది. పిచ్చుక వచ్చి వాలటం ఆలస్యం. జయంతి బంగారు జుట్టు మరింత ప్రకాశవంతమవుతుంది. 1000 దీపాల కాంతిలాగా వెలిగిపోతుంది. ఆ కాంతిని చూస్తూ బంగారు పిచ్చుక గొంతు సవరించుకుంటే ఆ గొంతులో శృతి కలుపుతుంది జయంతి. అందమైన పాట పాడతారిద్దరు. ఆ పాట వింటూ రాజ్యంలోని ప్రజలందరూ నిద్రపోవటం అలవాటు. జయంతి పిచ్చుకల పాట వింటూ నిద్రపోతే తెల్లార్లు మంచి మంచి కలలు వస్తాయి. మంచి మంచి కలలు రావటమే కాదు, ఆ కలలు నెరవేర్చుకునే శక్తియుక్తులు కూడా వస్తాయి. అందుకని గులాబీ సుందరి పాట కోసము వాళ్ళంతా చెవులు చేసుకుంటారు ప్రజలు. జయంతికి 6 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పాడుతుంది ఇలా. ఇప్పుడు ఆమెకు 16 ఏళ్ళు. గత 10 ఏళ్లుగా రాజ్యంలోని ప్రజలకు పీడకలలంటేనే తెలియవు. నిద్రలేమి అన్నది కూడా లేదు. హాయిగా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఎప్పటిలాగే పిచ్చుక జయంతి పాట పాడుతున్నారు ఒకరోజు. ఆ పాట ఊరవతల మర్రి చెట్టు కింద ఉన్న మంత్రగత్తెకు వినిపించింది. పాట తీయగా హాయిగా ఉంది. మనసును దోచేసింది. దాంతో మంత్రోచ్చారణ మీద ధ్యాసను కోల్పోయింది ఆమె. అపశబ్దాలు పలకసాగింది. మంత్రోచ్చారణలో అపశబ్దాలు దొరలటంతో మంత్రం వికటించింది. పిశాచి ప్రత్యక్షమైంది. ఆమెను హింసించసాగింది. ఆ హింసను తట్టుకోలేకపోయింది మంత్రగత్తె. పాడింది ఎవరన్నది తెలుసుకునేటందుకు కళ్ళు మూసుకుంది. జయంతి కనిపించింది ఆమెకు. కోపము కట్టలు తెంచుకుంది. ఇలా శపించింది. అబ్రకదబ్రా, జయంతి జుత్తు నల్లనైపోవాలి. అబ్రకదబ్రా, గులాబీ సుందరి గూబులైపోవాలి. మరుక్షణంలోనే జయంతి జుత్తు మాడిపోయినట్లుగా నల్లగా అయిపోయింది. జడలు గట్టింది. అంతే, ఆమె గుండెంతా బాధతో నిండిపోయింది. ఊరికినే కన్నీళ్లు రాసాగాయి. ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో సూర్యాస్తమయం అయింది. అంత దుఃఖంలోనూ జయంతి అంతఃపురం కిటికీ దగ్గరకు వచ్చింది. బంగారు పిచ్చుకను పిలుస్తున్నట్లుగా చప్పట్లు చరిచింది. పిలుపు అందుకున్నది పిచ్చుక. వచ్చి జయంతి భుజం మీద వాలింది. గొంతు సవరించుకొని పాట అందుకుంది. జయంతి శృతి కలిపింది. పాట వింటూ ప్రజలంతా నిద్రపోయారు. అయితే ఆ రాత్రి వారెవరికీ మంచి కలలు రాలేదు. పీడకలలు వచ్చాయి. పీడకలలతో పాటు పిశాచాలు కూడా కనిపించాయి. వెంట వెంట తరిమాయి. నిద్రించేటందుకు భయపడి మేల్కొనే ఉన్నారు అందరూ. ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఈ సంగతి ఎప్పుడు రాకుమారికి చెబుదామా అని వేచి చూశారు. సూర్యోదయం అయింది. అవుతూనే పరుగు పరుగున వచ్చారు అంతఃపురానికి. జరిగిందంతా జయంతికి చెప్పారు. అమ్మో, ఆ పీడకలల్ని తట్టుకోలేం తల్లి, ఆ పిశాచాల్ని పట్టుకోలేం తల్లి, భయంకరం, చాలా భయంకరం అన్నారు. అయ్యయ్యో అనుకుంది జయంతి. జాలిపడింది. సూర్యాస్తమయం కాగానే ఆ సాయంత్రము పిచ్చుకొని పిలిచింది. వచ్చింది పిచ్చుక. అయితే చిత్రంగా గొంతు సవరించుకోలేదు, పాట అందుకోలేదు. ఏమైంది అడిగింది జయంతి. నీ జుత్తు కారు నలుపైంది, వాసన వేస్తోంది. ఆ వాసనకి నా గొంతు పూడికిపోయింది అన్నది పిచ్చుక. మనం పాడినా ప్రమాదమే, ప్రజలకి పీడకలలు వస్తున్నాయి, పిశాచాలు వెంట తరుముతున్నాయి అంది జయంతి. అవునా, ఆశ్చర్యపోయింది పిచ్చుక. ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తే మళ్ళీ మన ప్రజలకు మంచి కలలు, కలతలేని నిద్ర వస్తుంది అడిగింది జయంతి. అప్పుడు ఆమె జుత్తు కేసి చూసింది పిచ్చుక. ఆ జుత్తులో గులాబీలు లేవు.
గులాబీలు ఎందుకు తురుముకోలేదు అడిగింది. గుబులు గుబులుగా ఉంది. గులాబీల మీదకి మనసు పోలేదు. అక్కడే తప్పు జరిగింది అన్నది పిచ్చుక. ఆశ్చర్యంగా చూసింది జయంతి. గులాబీ రేకులు పరుచుకొని కూడా రాత్రి నువ్వు పడుకోలేదు కదా, నిజమేనా అడిగింది పిచ్చుక. అవునంది రాకుమారి. అది సంగతి, అందుకే ఇలా జరిగింది. ఓ పని చెయ్యి, ఈ రాత్రి ఎప్పట్లానే గులాబీలు పరుచుకొని పడుకో. రేపు ఉదయము గులాబీ రేకులు నీడలో వేసుకొని తల స్నానం చెయ్యి. సాయంత్రం గులాబీలు తురుముకొని నన్ను కేకయ్యి అని పిచ్చుక ఎగిరిపోయింది. ఆ రాత్రి పిచ్చుక చెప్పినట్లే చేసింది జయంతి. పొద్దున గులాబీలు నీటిలో వేసుకుని తల స్నానం చేసింది. సాయంత్రము గులాబీల్ని తలలో తురుముకుంది. పిచ్చుకను కేకేసింది. పిచ్చుక రానే లేదు. జయంతి జుత్తు ఎప్పటిలాగా బంగారుమయమైపోయింది. అలాగే ఆమె గుండెల్లో గుబులు కూడా మటుమాయమైంది. ఇంతలో పిచ్చుక రానే వచ్చింది. దాని గొంతు విచ్చుకుంది, పాట పాడింది. పిచ్చుక గొంతులో శృతి కలిపి జయంతి కూడా పాట పాడింది. ఆ పాట మధురం అనిపించింది ప్రజలకి. హాయిగా నిద్రపోయారంతా. రాత్రి నుంచి తెల్లారేదాకా మంచి కలలు కన్నారు. చీకటి ఇంకా విడిపోలేదు, చిక్కగా ఉంది. మర్రి చెట్టు కింద మంత్రగత్తె మీద పిశాచి దాడి చేసింది. ప్రజలంతా సుఖంగా ఉన్నారు, హాయిగా నిద్రపోతున్నారు. పీడకలలు లేవు, మా పిశాచాలకు ప్రవేశమూ లేదు. ఏం చేస్తున్నావు? మంత్రగత్తెను నిలదీసింది పిశాచం. చూడేం చేస్తానో అంది మంత్రగత్తె. మంత్రోచ్చారణ చేసి శపించింది ఇలా: అబ్రకదబ్రా గులాబీ సుందరి గుబులైపోవాలి, అబ్రకదబ్రా జయంతి జుట్టు నలనైపోవాలి. జయంతి గుబులైపోయింది. ఆమె జుట్టు మళ్ళీ నలనైపోయింది. చికిత్సకు అందకుండా ఉండేటందుకు రాజ్యంలో గులాబీల్ని మాయం చేసింది మంత్రగత్తె. పువ్వులతో పాటు గులాబీ మొక్క ఒక్కటి కూడా రాజ్యంలో లేకుండా చేసింది. ఈసారి నా శాపానికి తిరుగులేదు, మంత్రానికి లొంగనిది లేదు అని నవ్వింది. మంత్రగత్తె నవ్వుతుంటే పిశాచి నృత్యం చేసి మెచ్చుకుంది ఆమెను. సాయంత్రం అయింది. దిగులు దిగులుగా అంతఃపురం కిటికీ దగ్గర నిల్చొని ఉంది జయంతి. జడలు గట్టిన నల్లని జుత్తుతో దిష్టిబొమ్మలాగా తయారైంది. చేతులు చాచి చప్పట్లు కొట్టింది. బంగారు పిచ్చుకను కేకేసింది. పిచ్చుక వచ్చి జయంతిని చూసింది. కానీ ఆమె భుజం మీద వాలలేదు. గాలిలో ఎగురుతూ అక్కడక్కడే తిరగసాగింది. చూశావా మళ్ళీ ఎలా తయారయ్యానో బాధపడింది జయంతి. గులాబీ చికిత్స చేయించుకో, అందాన్ని సంతరించుకో అంది పిచ్చుక. రాజ్యంలో ఒక్క గులాబీ పువ్వు లేదు, మొక్కలు కూడా మాయమైపోయాయి అంది. మా మంచి పిచ్చుకవు గదు, మరో మంచి చికిత్స చెప్పవు అని అడిగింది. గులాబీ చికిత్స చేసుకో, అందాన్ని సంతరించుకో అని పిచ్చుక వెళ్ళిపోయింది. జయంతి ఎంత పిలిచినా వెనుతిరిగి చూడలేదు. కన్నీటి చెరువులయ్యాయి కళ్ళు. ఏడవసాగింది జయంతి. ఆమె కన్నీరు బొట్టు బొట్టుగా అంతఃపురం కిటికీ నుంచి క్రిందకు పడసాగాయి. ఆ సమయంలోనే బొబ్బిలి యువరాజు ఓ చిన్న బంగారు పెట్టెలో నీలం ముఖములు వస్త్రంలో భద్రంగా దాచిన బంగారు రంగులో గల తల వెంట్రుకను చూస్తూ వస్తున్నాడు. జయంతి కన్నీటి బొట్టు ఆ వెంట్రుక మీద పడింది. పడటం ఆలస్యం. ఆ వెంట్రుక గులాబీ పువ్వులాగా మారిపోయింది. గులాబీని పట్టుకొని తల పైకెత్తి చూశాడు యువరాజు. జయంతి కనిపించింది అతనికి. కిందకి చూస్తున్న జయంతికి మాత్రమో యువరాజు చేతిలోని గులాబీ మాత్రమే కనిపించింది. గులాబీ గట్టిగా అరిచింది జయంతి. అంతఃపురం నుంచి వడివడిగా వచ్చింది. యువరాజు చేతిలోని గులాబీని అందుకుంది. వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కొన్ని గులాబీ రేకులు తుంచి నీటిలో వేసి వాటితో స్నానం చేసింది జయంతి. మరుక్షణము బంగారు జుత్తును సొంతం చేసుకుంది. మరికొన్ని రేకులు పక్క మీద పరిచి పవళించింది. గుండెలేను గుబులు దూరం చేసుకుంది. ఇంకొన్ని రేకుల్ని తురుముకొని అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంది. రాకుమారి మళ్ళీ మామూలు మనిషి అయింది. ఎవరో రాకుమారుని చేతి గులాబీతో చక్కదనాలు సంతరించుకుందంటే ఆ రాకుమారుణ్ణి రాజభవనంలోకి ఆహ్వానించాడు ఉత్తముడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. నీకు ఆ బంగారు వెంట్రుక ఎక్కడిది యువరాజా అడిగాడు ఉత్తముడు. చెప్పేందుకు సంశయిస్తుంటే మళ్ళీ రెట్టించాడు ఉత్తముడు. అప్పుడు ఆ యువరాజు ఇలా చెప్పాడు. చిన్నప్పుడు నేను జయంతి ఇద్దరము ఒకే గురుకులంలో చదువుకున్నాము. జయంతి అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తనకి నేనన్నా చాలా ఇష్టం.
అక్కడ విద్యాభ్యాసం ముగిసి వెళ్ళిపోతున్నప్పుడు జయంతి తల వెంట్రుక అడిగి నేనొకటి తీసుకున్నాను. అలాగే తను కూడా నా తల వెంట్రుక అడిగి తీసుకుంది అన్నాడు యువరాజు. ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు ఉత్తముడు. నేను చెబుతున్నది నిజం రాజా. మా ప్రేమకు మా తల వెంట్రుకలే గుర్తు. వాటిని మేము ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం. కావాలంటే ఈ విషయమై మీరు జయంతిని అడిగి చూడండి అన్నాడు యువరాజు. జయంతిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు ఉత్తముడు. క్షణాల్లో ఆమెను అక్కడికి ప్రవేశపెట్టారు పరిచారికులు. అప్పుడు చూసింది రాకుమారుని జయంతి. రాకుమారా అని చేతులు చాచి పిలిచిన రాకుమారుని చేతిల్లో పరవశంగా వాలిపోయింది. గుండెల్లో దాచిన చిన్న బంగారు పెట్టె తీసి చూపించింది అతనికి. అందులో రాకుమారుని తల వెంట్రుక ఉంది, మెరిసిపోతుంది. చూసావా, నిన్ను గుండెల్లో దాచుకున్నాను అంది జయంతి. రాజు ఉత్తమునికి అడగకుండానే అన్నీ తెలిసినట్టయ్యాయి. ఆలస్యం అమృతం విషం అనుకున్నాడు. రాజకుమారునికి జయంతినిచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పౌరులంతా ముచ్చటగా తిలకించారు దాన్ని. అందరూ ఆనందించారు. జయంతి అందాలు సంతరించుకోవడంతో మంత్రగత్తె శాపం తొలగిపోయింది. శాపం తొలగిపోవడంతో మాయం చేసిన గులాబీ పువ్వులు, మొక్కలు ఎక్కడున్నవి అక్కడ రాజ్యంలో మళ్లీ వేళ్ళూనుకున్నాయి. ఆ సాయంత్రము పిచ్చుకతో జయంతి పాట వినవస్తుంటే తట్టుకోలేకపోయింది మంత్రగత్తె. మంత్రోచ్చారణకు భంగం కలగటాన్ని భరించలేకపోయింది. మాటకి మాట అందలేదు. అపశబ్దాలు దొర్లాయి. పిశాచి ప్రత్యక్షమైంది. చాచి పెట్టి కొట్టిందామెను. ఆ దెబ్బకి మంత్రగత్తె పేలిపోయింది. చిన్న చిన్న ఖండాలుగా మారి గాలిలో ఎగిరిపోయింది, ధూళిలో కలిసిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక పేదరాశి పెద్దమ్మ కథ చెప్పుకుందాం. కథ పేరు దైవలీల. యువరాజు చంద్రుడు మహారాజుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యంలో బాణాసంచా కాలుస్తున్నారు. నృత్యాలు చేస్తున్నారు, గీతాలు ఆలపిస్తున్నారు. సభా మండపం సంగతి చెప్పనవసరం లేదు. క్రిక్కిరిసిపోయి ఉంది. మంత్రి, సామంతులు, నగర ప్రముఖులు చంద్రుని రాక కోసం వేచి చూస్తున్నారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. అత్తరు, పన్నీరు వర్షంలాగా కురిశాయి. చంద్రుడు సభా మండపంలోకి ప్రవేశించాడు. ఆస్థాన పురోహితుడు మంత్రోచ్చారణ చేశాడు. శుభం పలికాడు. భగవద్గీతను చంద్రునికి అందచేసి పట్టుకొని ప్రమాణం చేయమన్నాడు. వల్లెవేయమన్నాడు. అతను వల్లెవేయమన్న శ్లోకానికి ఇలా అర్థం: మరి ఏ ఇతర కోరికలు లేక ఎవరైతే నన్ను శరణు వేడతారో, నన్నే ఆరాధిస్తారో అలాంటి స్థిరచిత్తులైన వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. పురోహితుడు చెప్పిన మాటలను చంద్రుడు వల్లెవేయలేదు సరికదా? అతన్ని కోపంగా చూస్తూ అడిగాడు ఇలా: ఈ మాటలు నేను నా ప్రజలకు చెబుతున్నట్టా, లేక గీతాచార్యుడు నాకు చెబుతున్నట్టా? తమరు ఎలా అర్థం చేసుకుంటే అలాగే మహారాజా అన్నాడు పురోహితుడు. అర్థం పర్థం లేని ఇలాంటి ప్రవచనాల మీద ప్రమాణం చేయటం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యను అన్నాడు చంద్రుడు. చేయనంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది. ప్రమాణం చేసిన తర్వాతనే కిరీట ధారణ చేయాలి. చెప్పలేక చెప్పాడు పురోహితుడు. ఆపండి మీ ప్రేలాపనలు అన్నాడు చంద్రుడు. భగవద్గీతను పురోహితుని మీదకు విసిరికొట్టాడు. పురోహితుడు చేతులు జాచి అందుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే గీత నేలపాలయ్యేది. కిరీటధారణ చేయండి. అవతల వేటకు వేళయింది ఆదేశించాడు చంద్రుడు. చేసేది లేక పురోహితుడు చంద్రునికి కిరీటం పెట్టి మహారాజు చంద్రుడికి అని గట్టిగా అరిచాడు. తప్పనిసరై జేజేలు పలికారు ప్రజలు. ఆనందించాడు చంద్రుడు. గుర్రాన్ని అధిరోహించి వేటకు బయలుదేరాడు. అతన్ని అనుసరించారు భటులు. అంతా నగర పులిమేరలు దాటారు. అడవిలోకి ప్రవేశించారు. కానీ ఎక్కడా ఒక్క మృగం కూడా కనిపించలేదు చంద్రుడికి. వేటాడితే గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదనుకుని 1000 కళ్ళతో వెతకసాగాడు. బంగారు లేడీ కనిపించింది అతనికి. ఆశ్చర్యపోయాడు. బంగారు లేడీ ప్రస్తావన పురాణాల్లో ఉన్నట్టుగా విన్నాడు. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అనుకున్నాడు దానిని. లేడీని వేటాడి తీరాల్సిందే. వెంటబడ్డాడు. లేడీ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చంద్రుణ్ణి ముప్పతిప్పలు పెట్టింది. లేడీని అనుసరిస్తూ పరుగుతీయటంతో భటులకు దూరమయ్యాడు చంద్రుడు. వారికి కనిపించకుండా పోయాడు.
పరిగెత్తి పరిగెత్తి నదీ తీరానికి చేరుకున్నది లేడీ. చంద్రుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూసి లేడీ నదిలోకి ప్రవేశించి అవతలి గట్టుకు చేరుకుంది. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ తీగల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూడసాగింది. చిక్కింది లేడీ అనుకున్నాడు చంద్రుడు. గుర్రాన్ని దిగాడు. నది దాటి అవతలి ఒడ్డుకు చేరుకోవాలి. ధరించిన రాచదుస్తులతో ఈదటం అసాధ్యం. కాబట్టి దుస్తులు విడిచి ఏదైనా పీలిక కట్టుకొని అవతలి ఒడ్డుకు చేరుకోవాలనుకున్నాడు. చుట్టూ చూశాడు. గుడ్డ పీలిక ఒకటి ఒడ్డున ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తీసుకుని ధరించిన దుస్తుల్ని విడిచి ఆ పీలికను ధరించాడు. విడిచిన దుస్తుల్ని జాగ్రత్తగా చెట్టు కొమ్మకు తగిలించి కత్తిని నోట కరిచి నదిలోకి దిగాడు. లేడీని గమనిస్తూ నీటిలో ఈదసాగాడు. గట్టుకి చేరుకున్నాడు. కారుతున్న నీటిని తుడుచుకొని నోటిలోని కత్తిని చేతిలోకి తీసుకునే ప్రయత్నంలో చూపు మరల్చాడు. అంతే. మళ్ళీ చూసేసరికి అంతవరకు కనిపించిన చోట లేడీ కనిపించలేదు. పరుగు తీశాడు చంద్రుడు. ఆ పొద ఈ పొద గాలించాడు. ఎక్కడా లేదు లేడీ. ఏమైపోయింది, ఎక్కడ ఉంది అనుకుంటూ అడ్డు తగిలిన తీగలను చెట్ల కొమ్మలను నరుక్కుంటూ వస్తున్న చంద్రుడికి ఓ చెట్టు దగ్గర బంగారు లేడీ కనిపించింది. అయితే లేడీ ముఖం లేదిప్పుడు. మనిషి ముఖం ఉంది. మహా తేజోవంతంగా ఉంది ఆ ముఖం. కాళ్ళు చేతులు ఆడలేదు చంద్రుడికి. చూస్తూ నిల్చున్నాడు. కాసేపటికి తేరుకొని అడిగాడు, ఎవరు నువ్వు? నన్ను గీతాచార్యుడు అంటారు. నువ్వా? ఈ రూపంలో ఎందుకు ప్రత్యక్షమయ్యావు? నీకు బుద్ధి చెబుదామని. బుద్ధా? నాకా? ఎందుకు? అవును, నీకే. రాజుకి బుద్ధి చెబితే ప్రజలకు చెప్పినట్లయితుంది. అందుకని నీకు బుద్ధి చెప్పేటందుకే ఈ అవతారం ఎత్తాను అన్నాడు గీతాచార్యుడు. లేడీ శరీరము, మనిషి తల. నువ్వే నాకు బుద్ధి చెబుతావు గాని ఇక నా నుంచి తప్పించుకోలేవు, కాచుకో అని కత్తి ఎత్తాడు చంద్రుడు. ఎత్తిన కత్తి ఎత్తినట్టుగానే ఉండిపోయింది. కిందకి దిగలేదు. ఈలోపు లేడీ పరుగు పరుగున వెళ్ళి నదిలోకి దిగింది. ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. చెట్టునున్న చంద్రుడు దుస్తులు తీసుకుని ధరించింది. అచ్చు చంద్రుడిలాగే తయారైంది. గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇవతలి గట్టు మీద నుంచి అంతా ఆశ్చర్యంగా ఆందోళనగా చూడసాగాడు చంద్రుడు. పరుగు దిద్దామంటే పరిగెత్తలేకపోయాడు. అక్కడే ఉండిపోయాడు అలాగే. చంద్రుడి రూపంలో ఉన్న గీతాచార్యుణ్ణి చంద్రుడు అనుకున్నారు భటులు. అతన్ని అనుసరించారు. అంతా వెనుదిరిగి రాజధానికి చేరుకున్నారు. సూర్యాస్తమయమైంది. ఏం చెయ్యాలో పాలుపోక నది ఒడ్డున చిన్న గుడ్డ పీలికతో చేతిలో కత్తితో కూర్చున్నాడు చంద్రుడు. బాధగా ఉంది అతనికి. ఏడుపు వస్తోంది. అదే సమయంలో కట్టెల మోపును శక్తి కొలది లాగుతూ అటుగా రాసాగాడు ఓ రైతు. మోపు చాలా పెద్దది. మోసేందుకు బలం చాలలేదు అతనికి. అందుకని లాక్కొస్తున్నాడు. చేతిలో కత్తితో కన్నీరు పెట్టుకుంటున్న చంద్రుణ్ణి చూశాడు అతను. బలంగా ఉన్నాడు కాబట్టి మోపు మోయగలడు అనుకున్నాడు. ఇదిగో కేకేశాడు. ఏంటి అడిగాడు చంద్రుడు. ఊరకనే అలా కూర్చునే బదులు ఈ కట్టెల మోపు మొయ్యకూడదా? నీకు కాణో పొరకో ఇస్తాను. పాత బట్టలు కూడా ఇంట్లో ఉన్నాయి. ఒకటో రెండో అవి కూడా ఇప్పిస్తాను అన్నాడు రైతు. నేనెవరో తెలుసా? తెలీదు. చంద్రుణ్ణి, మహారాజుని. పిచ్చెక్కిందా ఏంటా మాటలు? ఎవరైనా వింటే తొక్క తీస్తారు అన్నాడు రైతు. నేను చెబుతున్నది నిజం. నా పేరు చంద్రుడు, నేను మహారాజుని. ఆ మాటలకి భలే కోపం వచ్చింది రైతుకి. వెళ్ళి చాచిపెట్టి చంద్రుడిని కొట్టాడు. కత్తి దూయబోయాడు చంద్రుడు. సిగ్గులేదు? దెబ్బతిన్న చాలదా? హత్యానేరం కూడా పైన వేసుకుంటావా అడిగాడు రైతు. ఈ గుడ్డ పీలిక నువ్వు చూస్తుంటే జాలేస్తుంది పద అన్నాడు రైతు. చంద్రుడి భుజం మీద కట్టెల మోపు ఉంచి బయలుదేరదీశాడు అతన్ని. ఆకలి, అంత చిక్కని పరిస్థితి. దానా దీనా ఎదురు చెప్పలేదు చంద్రుడు. రైతుతో సహా ముందుకు నడిచాడు. రాత్రి అయింది. రైతు పెట్టిన కూడు తిన్నాడు చంద్రుడు. ఇచ్చిన బట్టలు కట్టుకున్నాడు. వస్తున్న నిద్రను ఆపుకొని రాజధానికి పరుగు తీశాడు. అంతఃపురానికి చేరుకున్నాడు. కాపలాగా ఉన్న భటులను పట్టించుకోక అంతఃపుర ప్రవేశం చేయపోయాడు. భటులు వెనక్కి లాగి రాదారి మీదకి తోసేశారు అతన్ని. ఏంటా సాహసం? చస్తావు పో ఇక్కడి నుంచి అన్నారు. నేను మహారాజు చంద్రుణ్ణి గట్టిగా అరిచాడు.
ఆ మాట కోటలోని రాజుగారికి ఎక్కడ వినవస్తుందేమోనని అటుగా చూసి ఏ అలికిడి కనిపించకపోవడంతో బతికామనుకున్నారు భటులు. చంద్రుణ్ణి చావబాదారు. తర్వాత పో ఇక్కడి నుంచి అన్నారు. జాలిపడి పంపించేశారు అక్కడి నుంచి. ఏడుస్తూ నడిచి నడిచి అలసిపోయాడు చంద్రుడు. నిద్ర ముంచుకొస్తుంటే ఆ రాత్రి ఓ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. తెల్లారింది. అరుగు మీద పడుకున్న అనామకుని చూసి ఆ ఇంట్లోని ఇల్లాలు భయపడింది. చేతిలో ఉన్న పేడ నీళ్లు ముఖం మీద కొడదామనుకున్నది. అంతలోనే మేల్కొని చేతులు జోడించాడు చంద్రుడు. జాలి చెంది ఆ ప్రయత్నాన్ని మానుకున్నది ఆమె. ఇంత చద్ది బువ్వ పెట్టింది. తిని కూర్చున్నాడక్కడే. పిల్లలు ఆడుకుంటూ తమనే నవ్వుతూ చూస్తున్న చంద్రుణ్ణి పిచ్చివాడనుకున్నారు. అతని మీద రాళ్ళు రువ్వారు. వచ్చి పడుతున్న రాళ్లను తప్పించుకొని ఓ మూలగా నక్కి కూర్చున్నాడు చంద్రుడు. అంతలో రాజ టీవీలో చంద్రుడి రూపంలో మహారాజుగా ఉన్న గీతాచార్యుడు గుర్రం మీద అటు ఊరేగింపుగా వచ్చాడు. రాజును చూసి పిల్లలు సహా చేతులు జోడించి నమస్కరించారు అతనికి. అసలు చంద్రుడు అది తట్టుకోలేకపోయాడు. బోరుమన్నాడు. ఎంతకాలం ఇలా ఏడుస్తూ కూర్చుంటాను? ఏడుస్తూ కూర్చుంటే తిండి ఎవరు పెడతారు? అయిపోయిందేదో అయిపోయింది. పోయిన రాచరికం తిరిగి రాదు. ఏదో ఒకటి పని చూసుకోవాలనుకున్నాడు చంద్రుడు. అనేక పనులు చేయసాగాడు. అలవాటు లేని పని కాయ కష్టం చేసుకుని బ్రతకసాగాడు. తప్పు చేసిన రోజు తన్నులు తిన్నప్పుడు ఈ కష్టానికి మూలం పొగరు. పట్టాభిషేకం రోజున అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అనుకునేవాడు. నిజమే. మరే ఇతరు కోరికలు లేక ఎవరైతే భగవంతుణ్ణే శరణు వేడతారో, అతన్నే ఆరాధిస్తారో అలాంటి స్థిరచిత్తులైన వారి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడనుకున్నాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. చంద్రుణ్ణి గుడ్డి బిచ్చగాళ్లు చేరదీశారు. భిక్షాటనలో బిచ్చగాళ్లకు సహకరించడం, వారికి రాత్రి పగలు ఇంత తిండి వండి పెట్టడం చంద్రుడి పని అయింది. తన పేరు చంద్రుడని, తాను మహారాజునని మర్చిపోయాడు. ఒకనాడు దండోరా వినవచ్చింది. వారం రోజుల పాటు రాజమందిరంలో బిచ్చగాళ్లకు మాత్రమే విందు ఏర్పాటు చేస్తున్నారు. విందు అనంతరము రాజుని ఏకాంతంలో కలిసి కష్టసుఖాలు వెళ్ళబోసుకోవచ్చు. బిచ్చగాళ్లతో పాటు చంద్రుడు కూడా అంతఃపురం వరుసలో నిల్చున్నాడు. అంతఃపురాన్ని వింతగా చూస్తున్న అందరితో పాటు అతను చూడసాగాడు. అందులో అణువణువు అతనికి తెలుసు, తెలియంది లేదు. అయితే అంతఃపురానికే తానెవరో తెలియదనుకున్నాడు. కళ్ళు చెమర్చుకున్నాడు చంద్రుడు. విందు అయిపోయింది. రాజుని ఏకాంతంలో కలిసే అవకాశం వచ్చింది. చంద్రుని వంతు కూడా వచ్చింది. కలుద్దామా వద్దా మీమాంసలో పడ్డాడు అతను. ఆ మీమాంసలో ఉంటుండగానే భటులు అతన్ని రాజు ముందుకి ప్రవేశపెట్టి వెళ్ళిపోయారు. నువ్వు నిజంగా బిచ్చగాడివేనా అడిగాడు రాజు. అంటే చంద్రుడి రూపంలో ఉన్న గీతాచార్యుడు. కాదు మహారాజా, గర్వంతో భగవంతుని ఎదిరించి బీదరికాన్ని కొని తెచ్చుకున్నవాణ్ణి. గుడ్డి బిచ్చగాళ్లకు వండి పెడుతూ ఇలా బతుకుతున్నవాణ్ణి. నీలో చాలా మార్పు వచ్చింది. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు. నీ సింహాసనాన్ని నీకిచ్చేస్తాను, తీసుకో. వద్దు మహారాజా, గర్విష్ఠులు పొగరపోతులు రాజులు కాకూడదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడే అందరికీ రాజు. ఈ సంగతి తెలుసుకున్న వివేకులే రాజులు కావాలి. ఈ ప్రపంచానికి ఆ జగద్రక్షకుడే మహారాజు. అతన్నే నేను నమ్ముకున్నాను. నా యోగక్షేమాలు అతనే చూసుకుంటున్నాడు. అందులను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించాడు, చూసుకుంటున్నాను. ఇప్పుడు రాజునైతే వారినెవరు చూసుకుంటారు? వారికి ఎవరు దిక్కు? నేను చూసుకుంటాను. నా మీది నమ్మకాన్ని నేను వమ్ము చేయను అన్నాడు గీతాచార్యుడు. మహారాజా, ఆశ్చర్యపోయాడు చంద్రుడు. చేతులు జోడించి అతని పాదాల్ని ఆశ్రయించాడు. భుజాలు పట్టుకొని నవ్వుతూ చంద్రుణ్ణి పైకి లేపాడు గీతాచార్యుడు. తన శిరస్సు మీద కిరీటాన్ని తొలగించి చంద్రుడి తలపైన దాన్ని అలంకరించాడు. అతని దుస్తులు కూడా మార్చివేశాడు. శుభం అన్నాడు. అదృశ్యమైపోయాడు. భటులు వచ్చారు. ఎలాంటి మార్పును వారక్కడ గమనించలేకపోయారు. చంద్రుడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతా దైవలీల అనుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.